హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం మొన్న లెహంగా అయితే స్టిచ్ చేసుకున్నామండి. డిజైన్ కూడా చాలా బాగుంది. సో ఇదనమాట డిజైన్ వచ్చేసి మీకు లెహంగా కూడా కటింగ్ అనేది స్టిచ్చింగ్ అనేది చూపించాను. మీకు ఇంతకుముందు వీడియోలో ఉంది, అది ఒకసారి చూడండి. సో కస్టమర్ అయితే ఈ డిజైన్ అయితే చేయమని మాకు పిక్ అయితే పెట్టారు. సో దీని మీదకి బ్లౌజ్ అయితే పింక్ బ్లౌజ్ అయితే తీస్తున్నానంటే అంటే గ్రీన్ కలర్ అయితే నేను లెహంగా డిజైన్ చేశానండి. పింక్ కలర్ బ్లౌజ్ అయితే డిజైన్ చేస్తున్నాను. ఇది క్రాప్ టాప్ లా వస్తుంది అనమాట. హ్యాండ్స్ కూడా అందులోనే మనకి జాయింట్ హ్యాండ్స్ విడిగా తీసుకోవసరం లేదు, అందులోనే వస్తుంది. ఒకసారి మీకు బ్లౌజ్ కూడా చూపిస్తాను చూడండి. పిక్ క్రాప్ టాప్ ఈ విధంగా డిజైన్ అయితే చేయమన్నారు. సో ఇదైతే ప్లెయిన్ నెట్ అండి, నేను తీసుకుని ప్లెయిన్ నెట్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మనకి డిజైన్ నెట్ వచ్చిందనమాట. సో ప్లెయిన్ నెట్ మీద డిజైన్ చేయమన్నారు, అందుకని చెప్పేసి ప్లెయిన్ నెట్ మీద డిజైన్ చేస్తున్నాను. ఈ క్రాప్ టాప్ సైజ్ వస్తోటికి 32 సైజ్ అండి. అలాగే ఇప్పుడు కటింగ్ అయితే మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని, అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. హాయ్ అండి, నిన్న మనం లెహంగా స్టిచ్ చేసుకున్నాం కదా, అంటే ఈ మోడల్ పెట్టారు కస్టమర్. ఈ మోడల్ ఆల్రెడీ మనం స్టిచ్ చేస్తాము, మీకు ఇంతకుముందు వీడియోలో ఉంది, అది ఒకసారి చూడండి. సో ఇప్పుడు ఈ లెహంగా మీదకి మనం బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకోవాలి. అంటే క్రాప్ టాప్ లాగా వస్తుందన్నమాట. మోడల్ వచ్చేసి కొత్త మోడల్. ఆ మోడల్ ఎలా ఉన్నది మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇందులో ఇదండి క్రాప్ టాప్ ఈ షేప్లో రావాలన్నమాట. ఈ డిజైన్ రావాలి. సో ఈ డిజైన్ పెట్టారు. ఈ డిజైన్ మనం ఇప్పుడు ఎలా కట్ చేసుకోవాలన్నది చూద్దాము. ఫస్ట్ మనం సైజ్ వస్తోడికి 32 సైజ్ అండి. 32 సైజ్ని మనం 80 పాయింట్స్ లైనింగ్ క్లాత్ అయితే తీసుకున్నాను. ఇక్కడ ఈ లైనింగ్ క్లాత్ని ఇలా డబుల్ ఫోల్డింగ్ వేసుకోవాలి, అంటే 4 లేయర్స్ వచ్చేలాగా వేసుకోవాలన్నమాట. తర్వాత మనకి నెట్ క్లాత్ ఒక 80 పాయింట్స్ క్లాత్ తీసుకున్నాను. అలాగే ఇది మనకి వెల్వెట్ క్లాత్ ఉంది కదా, పింక్ కలర్. ఈ వెల్వెట్ క్లాత్ వచ్చేసి 1 మీటర్ అయితే తీసుకున్నాను. సో ఇది ఇప్పుడు ఎలా కట్ చేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్ ఇలా ఫోల్డింగ్ వేసుకున్న తర్వాత మనకి ఈ పొడుగు వచ్చేసి 14 ఇంచుల పొడుగు అయితే పెడుతున్నాను. ఇక స్టార్టింగ్ నుంచి ఇక్కడ వరకు 14 ఇంచుల పొడుగు పెట్టుకోవాలి. షోల్డర్ వచ్చేసి 5.5 అండి. 5.5 షోల్డర్ పెడుతున్నాను. మనకి హ్యాండ్స్ ఇందులో హ్యాండ్స్ వస్తానికి విడిగా హ్యాండ్స్ అయితే తీసుకుంటలేదండి, మన ఈ బాడీలోంచి హ్యాండ్స్ అనేది అటాచ్ చేసి వస్తాయి అన్నమాట. ఆ కటింగ్ కూడా ఇప్పుడు మీకు ఇందులో చూపిస్తాను. సో ఇప్పుడు మనకి షోల్డర్ అనేది వచ్చేసింది. అలాగే షోల్డర్ మనం ఇక్కడ 3 ఇంచెస్కి షోల్డర్ అయితే పెట్టేశానండి. నెక్ డీప్ వస్తేడికి 2.5, ఆర్మ్ హోల్ డౌన్ వస్తేడికి 5.5. అలాగే మనకి 32 సైజ్ అనుకున్నాం కదా, 32లో మనం ఒక బంత్ అయితే తీసుకుంటున్నాము 8 ఇంచెస్కి. 8 ఇంచెస్కి తర్వాత ఎక్స్ట్రా ఖర్చులకి ఒక 2 ఇంచెస్ అనమాట. సో దీన్ని స్ట్రైట్గా లైన్ వేసుకోవాలి. ఇప్పుడు మనకి షోల్డర్ బాడీ పొడుగు అయితే వచ్చేసింది. ఆర్మ్ హోల్ డౌన్లో ఒక 1 ఇంచ్ అయితే డౌన్ చేసుకోండి. ఈ విధంగా ఫ్రంట్ నెక్ వస్తేడికి మనకి ఈ షేప్లో వస్తుందండి. ఈ షేప్లో డౌన్ చేసుకోవాలి. ఇక్కడ మనకి హ్యాండ్స్ అనేది విడిగా తీసుకుంటలేదు, ఇందులోనే మనం షోల్డర్లోనే హ్యాండ్స్ అనేది జాయింట్ చేస్తున్నాను చూడండి. ఇందులోనే కలిపి హ్యాండ్ అనేది తీస్తున్నాను. ఈ హ్యాండ్ తీసుకోవడం కోసం మనకి 2.5 ఇంచులు అయితే ఎక్స్ట్రా ఇక్కడ నేను హ్యాండ్ పొడుగు అనేది తీసుకోవాలి, అంటే షోల్డర్నే పెంచుకుంటున్నాను అనమాట. ఇక్కడ మనం 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెంచుకున్న తర్వాత మనకి ఆర్మ్ హోల్ డౌన్లోకి ఇలా క్రాస్గా ఆర్మ్ హోల్ డౌన్ అనేది చేసేసుకోవాలి. మన హ్యాండ్ కూడా ఇందులోనే వచ్చేస్తుందండి. ఇక్కడ వరకు షోల్డరు, ఇక్కడ నుంచి మనకి ఎక్స్ట్రా హ్యాండ్ షేప్ అనేది వస్తుంది అనమాట. ఇంకా హ్యాండ్స్ విడిగా తీసుకోవసరం లేకుండా ఈ షోల్డర్లోంచి హ్యాండ్ అనేది జాయింట్ చేసేసుకుంటున్నాం. ఇప్పుడు నెక్ షేప్ వస్తేడికి మనకి ఇక్కడ నుంచి ఇలా వీ షేప్ అనేది రావాలి. ఇది ఫ్రంట్ పార్ట్లో మాత్రమే తీసుకోవాలండి. ఇది షేప్ బ్యాక్ సైడ్ తీసుకోకూడదు. బ్యాక్ సైడ్ మామూలుగానే మనకి బోర్డ్ షేప్ కానీ లేదా నెక్ పైకి కానీ పెట్టుకోవాలి. ఈ ఆర్మ్ హోల్ డౌన్ ఇక్కడ ఉంది కాబట్టి ఈ ఆర్మ్ హోల్ డౌన్ దగ్గర నుంచి
నెక్ డీప్ 6.5 చేస్తున్నానండి. ఈ 6.5కి ఈ షేప్ అనేది ఇలా తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని కట్ చేస్తున్నాను. దీన్ని ఈ విధంగా ఓపెన్ చేసేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ డిఫరెంట్గా అంటే విడివిడిగా కట్ చేసుకోవాలన్నమాట. సో ఇది వచ్చేటప్పటికి ఫ్రంట్ పార్ట్ అండి. ఈ ఫ్రంట్ పార్ట్లో ఈ షేప్ తీసాను కాబట్టి ఫ్రంట్ పార్ట్లో ఈ షేప్ అనేది కట్ చేస్తున్నాను. సో మనకి ఎగ్జాంపుల్ మాత్రం లైనింగ్ ఇలా ఈ విధంగా కట్ చేసుకున్నామండి. పూర్తిగా కట్ చేసుకుంటే కనుక మనకి నెట్ క్లాత్ వేసుకుంటాం కాబట్టి అక్కడ మనకి కన్ఫ్యూజ్ అయిపోతామని చెప్పేసి నేను కట్ చేయట్లేదు. నెట్ క్లాత్ మీద మీకు వివరంగా చూపిస్తాను. ఇక్కడ మనకి షోల్డర్ ఉంది కదా, ఈ షోల్డర్ దగ్గర నుంచి ఒక 5 ఇంచెస్కి డౌన్ చేస్తున్నాను. బ్యాక్ నెక్ ఇది. ఈ వెల్వెట్ క్లాత్ ఇలా ఫోల్డింగ్ వేసుకోవాలి. ఇప్పుడు మనం లైనింగ్ అయితే కట్ చేస్తున్నాం. లైనింగ్ పూర్తిగా కట్ చేసుకోవాలండి, లేదంటే మనకి ఈ షేప్ అనేది తెలియదు అనమాట. అందుకని చెప్పేసి ఈ విధంగా వేసి ఓన్లీ వెల్వెట్ క్లాత్ మీరు స్టిచ్ చేసుకోవాలి అనుకుంటే ఇలా స్టిచ్ చేసేసుకోవచ్చండి. హ్యాండ్స్ ఇలా వస్తాయి కాబట్టి. లేదు మనకి దీని మీద నెట్ కూడా వేస్తున్నాం కాబట్టి నెట్ వరకే మనం కట్ చేసుకోవాలి. దానికి సపరేట్ చేసుకోవాలి. ఇదే విధంగా నెట్ క్లాత్ కూడా కట్ చేసుకోవాలండి. సేమ్ ఇది ఇలా డబుల్ ఫోల్డింగ్ వేసుకోవాలి. ఇది నెట్ క్లాత్ కూడా డబుల్ ఫోల్డింగ్ వేసుకొని సేమ్ లైనింగ్ వేసుకొని కట్ చేసుకోవాలి. ఇది బ్యాక్ నెక్ ఎలా అయితే ఉందో అలా అదే విధంగా కట్ చేసుకోండి. ఓపెన్ వచ్చేసి బ్యాక్ పార్ట్లో ఓపెన్ పెట్టుకోవాలండి. దీనికి
సో ఇక్కడ మనకి ఇక్కడ హై నెక్ చూపించారండి. హై నెక్ అయితే ఈ పిక్‌లో హై నెక్ అయితే ఉంది. ఈ హై నెక్ అయితే వద్దన్నారు. సో అందుకని చెప్పేసి ఇక్కడ మనకి బోట్ షేప్ వచ్చేలా, అంటే బోట్ షేప్ కూడా కాదు, బోట్ షేప్ వచ్చేలాగా డౌన్ చేయమన్నారు కస్టమర్. అందుకని చెప్పేసి ఇక్కడ హై నెక్ చూపిస్తున్నాను కదా, ఈ హై నెక్ వద్దన్నారు. అందుకని చెప్పేసి ఇక్కడ బోట్ షేప్ అనేది తీయాలి కాబట్టి ఇక్కడ మీకు నేను చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఈ లైనింగ్ అయితే మనం కట్ చేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి మనం నెట్ క్లాత్ అనేది ఈ షేప్ అనేది తీసుకుందాం. ఇక్కడ ఇదైతే నేను కట్ చేస్తున్నానండి లైనింగ్. ఇక్కడ ఈ పార్ట్ అయితే లైనింగ్ ఇక్కడ వరకు వస్తుంది. ఇక్కడ నుంచి మనకి నెట్ క్లాత్ అనేది వస్తుంది అనమాట. సో ఇక్కడ నెక్కి ఇలాగా మనం ఒక 5 ఇంచెస్ కానీ, అంటే పర్సనాలిటీని బట్టి, అంటే బాడీ మన స్టిచ్చర్ని బట్టి తీసుకోవాలి. ఇక్కడైతే నేను 4.5 అయితే తీస్తున్నాను. ఒక 4.5 ఇంచులు అయితే డౌన్ చేస్తున్నాను. ఇక్కడ నెక్ అనేది తీస్తాను. ఇప్పుడు మనకి ఇది లైనింగ్ ఫస్ట్, అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్, ఇది కరెక్ట్గా జరిగిపోకుండా ఇది లైనింగ్ ఎలా అయితే ఉందో అదే విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ మనకి అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చేసింది. ఇప్పుడు దీని మీద మనం నెట్ వేసుకోవాలి. ఇదొకటి ఫ్రంట్ పార్ట్ అనమాట. అలాగే బ్యాక్ సైడ్ వస్తేటికి మనకి మొత్తం ఫుల్గా వచ్చేస్తుందండి. బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది. అలాగే దీనికి నెక్ కూడా ఇలా నెట్ వస్తుంది. అలాగే బ్యాక్ సైడ్ వస్తేటికి మనకి వెల్వెట్ క్లాత్ కూడా వస్తుంది. ఇది ఫ్రంట్ పార్ట్, ఇది ఈ విధంగా డిజైన్ అవుతుందండి. సో స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత మీకు ఇది ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇది బ్యాక్ పార్ట్ వస్తేటికి ఇలా వస్తుంది. ఈ నెక్ మనకి లైనింగ్ ఎలా అయితే ఉందో సేమ్ అదే విధంగా అటాచ్ చేసుకోవాలి. ఇది నెక్ బ్యాక్ పార్ట్లో నెక్ కట్ చేస్తున్నాను. మనకి ఇది బోట్ షేప్ రావాలన్నారు కాబట్టి కొంచెం బోట్ షేప్ వచ్చేలా తీసుకుంటున్నాను. అలాగే నెట్ కూడా సేమ్ అదే విధంగా కట్ చేసుకున్నాను. చూసారు కదండి, ఈ బ్లౌజ్ కటింగ్ మీకు నచ్చింది కదా. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక నా కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అలాగే షోల్డర్ దగ్గర కానీ మనం ఎక్స్ట్రా 2 ఇంచెస్ అయితే క్లాత్ అయితే ఎక్స్ట్రా తీసుకున్నాం. ఎందుకంటే హ్యాండ్స్ మనం జాయిన్ చేసుకోవడానికి ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసామన్నమాట. సో ఇలాంటి నెట్ క్లాత్లు కానీ, లేదంటే సాటిన్ క్లాత్లు కానీ, ఇలా మనం లెహంగాస్ కానీ, క్రాప్ టాప్స్ కానీ స్టిచ్ చేసుకుంటే చాలా బాగుంటాయండి. మన ఛానల్ మీకు ఈ వీడియోస్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.